హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైల్. నా ఛానల్ కనుక మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీతా జ్యువెలరీస్కి వెళ్ళానమాట. నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే ఇది నవరాత్రులు కదా, అందుకని చెప్పేసి 9 సెట్స్ ఆఫ్ జ్యువెలరీ మీకు ఒకసారి చూపిద్దామని. యాక్చువల్లీ నేను కొనుక్కున్న జ్యువెలరీ చాలాసార్లు చెప్పాను నేను సీతా జ్యువెలరీస్ గురించి. ఈరోజు మీకు రియల్గా చూయిద్దాము అని చెప్పేసి అక్కడ ఏమేమి దొరుకుతాయండి, అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయండి. చిన్నది 1 గ్రామ్ నుంచి చిన్న స్మాల్ ఐటమ్ నుంచి బిగ్ పెద్ద వడ్డానాలు, జడలు, మీకు కావలసిన ప్రతి ఐటెం కూడా దొరుకుతుంది. మీరు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి మరీ ఇస్తారనమాట. టైం కూడా చాలా త్వరగా చేసి మీకు ఇస్తారనమాట. ఏమన్నా పెళ్ళిళ్ళు ఏమన్నా ఉన్నా కానీ అర్జెంటుకు కావాలన్నా కూడా వాళ్ళు త్వరగా చేసి మీకు ఇవ్వగలరనమాట. అంతమంది వర్కర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. మీకు మాత్రం టైంకి ఇస్తారు. ప్లస్ మేకింగ్ ఛార్జెస్ అలాంటివి కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయండి వీళ్ళ దగ్గర. మోడల్స్ కానీ గోల్డ్ కానీ చాలా లైట్ వెయిట్లో కూడా వీళ్ళు తయారు చేస్తారు. నేనైతే యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్గా నేను ప్రిఫర్ చేసేది సీతాకే చేస్తానండి. తర్వాత ఇంకొక దానికి వెళ్తాను, కానీ మోస్ట్లీ 90% నేను సీతాలోనే కొనుక్కున్నాను. నా జ్యువెలరీ అంతా చాలా ట్రస్ట్ చేయొచ్చండి వీళ్ళని. ఈరోజైతే నేను కొన్ని మీకు చూపిస్తున్నాను మోడల్స్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ. వీళ్ళవి 3 బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటి చందానగర్లో ఉంది, ఒకటి లింగంపల్లిలో ఉంది, చందానగర్లోనే గంగారాం దగ్గర ఇంకొకటి ఉందన్నమాట. మొత్తం 3 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. ఇది నేను మెయిన్ బ్రాంచ్లో లింగంపల్లి బ్రాంచ్లో చేస్తున్నాను ఈ వీడియో. అన్ని బ్రాంచెస్లో కూడా స్టాక్ ఉంటుందండి ఎప్పుడు. మనకు ఒకవేళ ఇక్కడ నచ్చలేదు అని అంటే మాత్రం ఇంకొక బ్రాంచ్కి మనం వెళ్ళి మరీ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా ఇవి అండి 9 వచ్చేసేసి. ఈ 9 సెట్స్ మీకు పెట్టుకొని ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపిద్దామనేసి నేను అనుకున్నాను అనమాట. మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా 100 గ్రామ్స్ బిలోనే అనమాట. టోటల్ సెట్ వచ్చేసి 100 గ్రామ్స్ బిలో. ఇది ఒక్కటి మాత్రమే కొంచెం వెయిట్ ఎక్కువ ఉందన్నమాట. యాక్చువల్లీ ఎందుకంటే ఇది వెయిట్ ఎక్కువ ఉంది, దీంట్లో అంతా కుందన్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ కుందన్స్కి కొంచెం వెయిట్ ఎక్కువ పడుతుందండి. ఇది 130 గ్రామ్స్ సంథింగ్ అలా ఉందన్నమాట టోటల్ సెట్ వచ్చేసి. మీకు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇందులో ఉన్నవి రూబీస్ ఉన్నాయి కదా, ఎమరాల్డ్స్, రూబీస్. మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో, మీరు రూబీస్ కావాలంటే రూబీస్, ఎమరాల్డ్స్ కావాలంటే ఎమరాల్డ్స్, ఏది కావాలంటే అది సెట్ మొత్తం మీకు కస్టమైజ్ కూడా చేసిస్తారండి. నేను మళ్ళీ చెప్తున్నాను, కస్టమైజ్ కంపల్సరీ ఉంటుంది. మీకు ఒకవేళ డిజైన్లు ఏమైనా మార్పులు చేయమన్నా చేస్తారనమాట. వీటిల్లో చూడండి వాడినవన్నీ రియల్ సౌసీ పర్ల్స్ వాడారనమాట. రైస్ పర్ల్స్ కూడా ఉన్నాయి కొన్ని దగ్గర సౌసీ పర్ల్స్ కూడా వాడారనమాట. లక్ష్మీదేవి కూడా అండి ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా. ఇప్పుడు లక్ష్మీదేవి అనే కాదు, ప్రతి ఫ్లవరు, ప్రతి ఐటెం డీటెయిలింగ్ చాలా నీట్గా చేస్తారండి ఎప్పుడు కూడా. మీరు వేరే షాప్స్లో కంపేర్ చేస్తే కొంచెం అంటే మొహం కనపడటంలో కానీ దాంట్లో కొంచెం మనకు తేడా అనిపిస్తూ ఉంటుంది కదా, పికాక్లో కానీ ఏది పెట్టినా. కానీ వీళ్ళ దగ్గర అలా కాదండి, చాలా నీట్గా ఉంటుంది. తక్కువ వెయిట్లో చేస్తున్నాం కదా, అట్లా చేస్తున్నాం కదా అని అలా అస్సలు చేయరనమాట. నీట్గా చేయడానికే చాలా వరకు ట్రై చేస్తారు. చాలా వరకు ట్రై అండ్ అలా చేయడంలో కూడా వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళ ఫినిషింగ్ అంత నీట్గా వస్తుంది. ప్లస్ నేను ఈ మాంగ్ టీకాస్ ఉన్నాయి కదా, ఇవి చాలా రకాలు ఉన్నాయండి వాళ్ళ దగ్గర. ఈ పాపడి బిళ్ళలన్నీ కూడా నేను మీకు ఒకటి పెట్టుకొని చూపిస్తున్న, ప్రతిదానికి మార్చడం కష్టం కదా, అందుకని చెప్పేసి మెయిన్వి అయితే ఇయర్ రింగ్స్, పాపడి బిళ్ళ అలా పెట్టుకున్నాను. ఇంకా బోలెడు రకాలు ఉన్నాయి. దానికి కొన్నిటికైతే నేను సెట్ చేసి చూపించాను అనమాట. ఏంటి అంటే టైం ఎక్కువ పడుతుంది, మీకు ఇంకా మోడల్స్ ఉంటాయి. మీరైతే ఖచ్చితంగా ఒక్కసారి మీరు షాప్ని ఒకసారి విజిట్ చేయండి. ఆ తర్వాత మీరే నాకు కామెంట్ చేస్తారు మంచి షాప్ అని చెప్పి. మనం కనుక ఈ షాప్కు మీరు ఒక్కసారి వెళ్తే కనుక మళ్ళీ ఈ షాప్ను వదిలిపెట్టరండి. అంత బాగుంటుంది, మనకు అంత మంచి సర్వీస్ ఇస్తారనమాట వీళ్ళు. మా దగ్గర BHL లోపల ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా మోస్ట్లీ కంపల్సరీగా అండి సీతాలోనే కొనుక్కుంటాం అనమాట. ఇంకా మేము ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక 2-3 ఐటమ్స్ అన్నా సీతావి కొనుక్కొని ఉంటాం అనమాట. ఎందుకంటే సీతా వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు ఉన్నదండి షాపు. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఎవరిని అడిగినా కానీ సీతాలో బాగుంటాయి, మోడల్స్ బాగుంటాయండి, లైట్ వెయిట్లో చేస్తారు. ప్రైస్ కూడా మనం కొంచెం తగ్గిస్తారు, మేకింగ్ ఛార్జెస్ వాటిట్లో కూడా.
అని చెప్పేసి అంటారు. అందుకని నాకు ఫస్ట్ చెప్పినప్పుడు నాకు ఇలాగే చెప్పి నేను వెళ్ళాను. కానీ వెళ్ళిన తర్వాత ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా నేను సీతాలోనే కొనుక్కుంటా అండి. అందుకని చెప్పేసేసి నేను చాలా నమ్మకంగా చెప్తున్నాను. వేరే ఏ జ్యువెలరీ షాప్స్ మీద నాకు ఎలా ఉంటుందో తెలీదు. వాళ్ళ వర్క్ ఎలా ఉంటుందో తెలీదండి. ఎందుకంటే నేను చిన్నదైనా పెద్దదైనా ఎనీ ఐటమ్ సీతాలోనే కొనుక్కుంటాను. మోస్ట్లీ చేయించేదానికి కూడా మేకింగ్ కూడా కొన్ని కొన్ని డిజైన్స్ అయితే వీళ్ళకి చూపిస్తే వీళ్ళ దగ్గరే చేయించుకుంటాను అనమాట. నేను ఇంకొక సెట్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇవి వచ్చేసి కోరల్స్లో ఉంది చూడండి. సెట్ వచ్చేసి అవన్నీ కోరల్స్లో ఉన్నాయి. ఇవి వచ్చేసి రూబీస్ అనమాట. కింద వచ్చినవి అన్నీ ఎమరాల్డ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఎమరాల్డ్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. కోరల్స్ ఎమరాల్డ్స్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించిందండి. ఇది చూడండి ఎంత హెవీగా ఉందో కదా సెట్. చాలా తక్కువ ఉందండి. ఇది 100 గ్రామ్స్లోనే మొత్తం వస్తుందన్నమాట. నేను ఇవి పెట్టుకుంటే చూడండి నార్మల్గా చూస్తే కొంచెం అంటే చిన్నగా ఉన్నాయేమో అనిపించిందండి. కానీ పెట్టుకున్న తర్వాత అయితే ఎంత పెద్దగా ఉన్నాయంటే అంత పెద్దగా అనిపిస్తుంది. ఇంత హెవీగా మనం పట్టు శారీస్ కానీ అలాంటి శారీస్ వేసుకున్నప్పుడు అయితే అండి చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి 88 గ్రామ్స్ ఇది ఉంది. నేను అదే చెప్తున్నా కదా, మీరు 100 గ్రామ్స్లో మీకు మంచి సెట్ అనమాట. హెవీ సెట్ వస్తుంది. అది పర్టికులర్ ఇక్కడే అవుతుందండి మనకు మాత్రం. నేను బోలెడ్ షాప్స్ మేము విజయవాడ నుంచి మా చుట్టాలు ఎవరు కొనుక్కున్నా కానీ ఫస్ట్ నేను ఈ షాప్కే తీసుకెళ్తాను అనమాట. వాళ్ళు ఒకవేళ 2-3 షాపులు తిరిగి వచ్చినా కానీ మళ్ళీ వచ్చి ఈ షాప్లోనే కొనుక్కుంటారు. నేను పర్టికులర్గా అందుకనే నేను మీకు చెప్తున్నా, ఫస్ట్ ఒకసారి వెళ్ళండి. మీరు ఖచ్చితంగా ఒకసారి వెళ్తే మన ఛానల్ తరపున ఎవరైనా వెళ్ళినా కానీ వాళ్ళు మన ఛానల్ చెప్పారనుకోండి, నేమ్ చెప్తే మీకు ఇంకా మేకింగ్ ఛార్జెస్లో కూడా ఇంకా డిస్కౌంట్ ఇస్తారు. ఖచ్చితంగా మన ఛానల్ తరపున వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు మరీ చెప్పారనమాట. నేను అడిగాను, యాక్చువల్ డిస్కౌంట్ చేయండి మీరు మన ఛానల్ పేరు చెప్పిన వాళ్ళకంటే. ఖచ్చితంగా చేస్తాం మేడం అన్నారు. ఇవి ఇంకొక మోడల్ అండి. ఇది చూడండి, ఈ మధ్యలో వచ్చేసి సీజర్స్ వాడారనమాట. ఎమరాల్డ్ది స్టోన్ కింద వచ్చేసి ఎమరాల్డ్ బీడ్స్. మోస్ట్లీ ఎక్కువగా గోల్డ్లో ఏంటంటే అండి ఒక రిచ్ లుక్ రావాలి అని అంటే ఎమరాల్డ్సే పెట్టుకోవాలన్నమాట. మనము పెట్టుకున్నారనుకోండి మీరు చాలా బాగుంటుంది అనమాట. ఆ లుక్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూడండి, ఎప్పుడైనా గమనించండి. కొంతమంది పెట్టుకోవచ్చు కొన్నిటికి సెట్ కోసం వాటి కోసం కలర్స్ మార్చుకోవచ్చు, కాదనట్లే తప్పనట్లా. కాకపోతే నాకు చూడడానికి వాటికైతే మాత్రం కొంచెం ఎందుకో తెలియదు అనమాట, కొంచెం రిచ్ లుక్ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను మోస్ట్లీ ఆ కలర్కే వెళ్తాను. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న అన్నీ కూడా మోస్ట్లీ తెలియకుండా నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు చూసుకున్నాను అనమాట. అరే అన్నీ ఆ కలరే సెలెక్ట్ చేశానే అసలుకి, అరే అనేసి అనుకున్నాను. కానీ చాలా బాగున్నాయండి. మీరు పెట్టుకుంటే కూడా మీకు నచ్చినాయి అని నేను అనుకుంటున్నా. నచ్చిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. మీకు ఏ సెట్ నచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఏది నచ్చింది, పెట్టుకున్నప్పుడు ఏది బాగుంది, వర్త్ అంటే రీజనబుల్ అయినా, కరెక్ట్ అయినా, లైట్ వెయిట్ అయినా, మీకు ఏమనిపించింది అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఇది నేను 3 సెట్లే పెడుతున్నాను. 3-4 వస్తున్నాయండి. ఈ వీడియోకి అంతే వస్తుంది. ఇంకొక వీడియో చేసి మళ్ళీ పెడతాను. నెక్స్ట్ డేనే నేను చేస్తాను అనమాట వీడియో. లేట్ కూడా ఏం చెయ్యను, మీకు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ఎక్కువసేపు ఉంటే కూడా మీకు కూడా చూడటానికి కూడా కొంచెం బోర్గా అనిపిస్తుంది కదా. అందుకని చెప్పేసి నేను ఇంకొక వీడియో చేస్తున్నాను అనమాట. కంటిన్యూ చూడాలనుకుంటే దాన్ని కూడా చూడండి మీరు ఒకవేళ. ఈ వీడియోలో 3rd వన్ వచ్చేసేసండి. చూడండి ఇది ఎంత బాగుంది అంటే అంత బాగుంది. కాసుల పేరు ఉంటుంది కదా, దానికి పైన లక్ష్మీదేవి వచ్చి తర్వాత కింద కాసు వచ్చిందండి. దానికి ఇంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉందండి లక్ష్మీదేవి మధ్యలో. ఇది ఎందుకంటే కొంతమంది ఇప్పటికి కూడా మనం కాసుల పేరు వేసుకోవాలనుకుంటాం, కానీ పాత మోడల్ కాకుండా కొంచెం లేటెస్ట్ వర్షన్లో హెవీ లుక్లో కావాలి అనుకునే వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఇలా తీశాను. ఉట్టి ప్లెయిన్ కాసుల పేరు కావాలన్నా అది ఉందన్నమాట. మీరు కావాలి అంటే నేను షార్ట్ వీడియో ఒకటి చేశాను, నేను కాసుల పేరుది షార్ట్ది. అది కూడా నేను వీళ్ళ దగ్గరే తీసుకున్నాను అనమాట. నాది నేను షార్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి, నా ఛానల్లో ఉంటుంది. అలా ప్లెయిన్ అయినా బాగుంటుంది, లేదా నాకు కొంచెం ఇలా అయితే బాగుంటుందేమో అని చెప్పేసి ఫెస్టివల్స్ లుక్ కానీ లేదా పట్టు శారీస్ మీద ఇలా హెవీగా అయితేనే బాగుంటుందని నాకు అనిపించింది. దానికైతే టోటల్ సెట్ పెట్టాను చూడండి. ఇయర్ రింగ్స్ సేమ్ మాంగ్ టీకా కానీ అంత సెట్ అనమాట. ఇది చాలా తక్కువ వెయిట్లోనే ఉందండి. అసలు వచ్చేసి నెక్స్ట్ సెట్ అండి. ఇది కంటే మోడల్లో ఉందనమాట. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది.
ఉట్టి కంటే వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. కానీ దీనికి హారంలా ఉంటే బాగుంటుందని సెట్ చేశాను, కానీ కంటే అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి. మామూలుగా ప్లెయిన్ అట్లా కడ్డీలాగా కాకుండా ఇప్పుడు చూడండి ఇట్లా బద్దలాగా వచ్చిందనమాట. వచ్చి దానిపైన డిజైన్ కానీ ఎంత నీట్గా డిజైన్ ఇచ్చాడో. కానీ ఇది కొంచెం హెవీ అంటే కొంచెం ఎక్కువ వెయిట్లోనే ఉంది. కుందన్స్ ఉన్నాయి కదా, దానివల్ల కొంచెం వెయిట్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. నార్మల్గా మనకు కావాలంటే ఉట్టి కంటే కొనుక్కోవచ్చు, లేదా కంటే కంపల్సరీ పెట్టుకునే వాళ్ళం. ఇది డిఫరెంట్గా అందరు రెగ్యులర్ కంటే కాకుండా ఇలా డిఫరెంట్గా ఉంటుంది అని నాకు అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి నేను ఇది చూపిస్తున్నాను. వీటి వెయిట్ కూడా మీకు కంపల్సరీ అన్నిటికీ వెయిట్ చూపిస్తున్నానండి. ఆల్మోస్ట్ ఇది 87 గ్రామ్స్ ఉంది హారం వచ్చేసేసి. ఇది వచ్చేసి 60 గ్రామ్స్ ఉందండి. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంది. బ్యాక్ సైడ్ కూడా చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది అనమాట. చూడటానికి కూడా హెవీగా అనిపిస్తుంది, ప్లస్ స్ట్రాంగ్గా కూడా ఉంది. పెట్టుకుంటే మీరు చూసారు కదా ఇట్లా హెవీగా అనిపించింది కదా. అసలు నాకు చూడటానికి కూడా చాలా బాగుంది. ఇదైతే కంట నచ్చిందండి నాకు బాగా. మీకేం నచ్చింది అనేది కూడా మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది కదా. అరే నా టేస్ట్ మీ టేస్ట్ సేమా, లేకపోతే అన్నీ బాగుంటే అన్నీ బాగున్నాయి అని చేయండి. ఫస్ట్ వన్నా, సెకండ్ వన్నా, థర్డ్ వన్నా, ఫోర్త్ వన్నా ఏది అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. దీని కంటిన్యూషన్ వీడియో కూడా వస్తుందండి. మొత్తం 9 సెట్స్ చేశాను నేను. 9 కూడా నేను వీడియో పెడతాను అనమాట. ఇప్పుడు 4 అయ్యాయి, ఇంకో 5 కూడా ఏం